అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 4 acres అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. 4 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగింది. సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన పట్టా పాస్బుక్ కానీ రైతు బంధు అన్నీ క్లియర్ టైటిల్తో ఉందండి. సో 4 acres అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 4 acres అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ పాలకుర్తి మండలంలో ఉందండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ అయితే లేదండి. సో 4 acres అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ వచ్చేసి 16 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4 ఎకరాల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి 16 లక్షలు చెప్పడం జరుగుతుంది. ఓన్లీ 16 లక్షలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు బీటీ రోడ్కి వచ్చేసి 1 kilometer డిస్టెన్స్తో ఉంటుందండి. సో నక్షదారికి వచ్చేసి నక్షదారి నుండి ఓన్లీ ఒక 200 meters నుండి మనకు 12 feet రోడ్తో ఉంటుందండి ల్యాండ్ వరకు. మనకు నక్షబాట నుండి ఒక 200 మీటర్లు 12 feet దారితో మనం ఈ ల్యాండ్లోకి రావాల్సి ఉంటుంది. సో పాలకుర్తికి వచ్చేసి 15 kilometer దూరంలో ఉంటుంది. జనగాంకి వచ్చేసి 50 kilometer డిస్టెన్స్తో ఉంటుంది. సూర్యాపేటకు వచ్చేసి 70 kilometer డిస్టెన్స్తో ఉంటుంది. సో సిద్దిపేటకు వచ్చేసి 110 kilometer డిస్టెన్స్తో ఉంటుంది. సో వరంగల్కి వచ్చేసి 70 kilometer డిస్టెన్స్తో ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేసి మనకు 120 kilometer డిస్టెన్స్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ల్యాండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ప్యూర్ రెడ్ సాయిల్తో ఉంటుంది. సో ఎటువంటి లిటిగేషన్ అయితే లేదండి. ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ టైటిల్తో ఉంది. సో వీలైన తొందరగా మీరు కొనుక్కోవచ్చు అండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కు ఉంది. ఇక్కడ నేర్ వచ్చేసి కూడా ఇంత ప్రైస్లో ఇవ్వండి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.